83వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూద్దాం. ఆసాపు కీర్తన గీతము. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. రైట్. సో ఈ యొక్క 83 ఇది కూడా ఆసాపు మరి రాసినటువంటి కీర్తన. ఇంతటితో ఆసాపు కీర్తనలు అయిపోతూ ఉన్నాయి. మనము గడిచిన కొద్ది వారాలుగా ఐ థింక్ 73 నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆసాపు కీర్తన. అంతకుముందు కూడా ఆసాపు రాసి ఉన్నాడు. సో ఈ 73 నుంచి కూడా కంటిన్యూస్గా మనకి ఆసాపు కీర్తనలు కనబడతా ఉన్నాయి. అయితే మరి 83కి వచ్చేసరికి ఆసాపు మరి తన కీర్తనలు ఇక్కడ మరి ముగిస్తూ ఉన్నాడు. అయితే ఈ కీర్తన కూడా మరి మనం చూస్తే ఒక తన యొక్క వ్యక్తిగత విషయం గురించి రాస్తున్నటువంటి కీర్తనగా లేదు. అంటే కీర్తన అంటే దీన్ని ఎలాగ మనం చూడొచ్చండి అంటే కేవలం ఒక పాటగా మాత్రమే కాదు, కానీ ఒక విలాపన కీర్తనగా విలపిస్తూ దేవుని సన్నిధిలో కీర్తిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దాంట్లో ప్రార్థన కనబడతా ఉంది. అందులో ఆయన యొక్క భారం, తన యొక్క వేదన, ఇవన్నీ కూడా కీర్తనలో కనబడతా ఉన్నాయి. సో ఇలాగా ఆసాపు దేవుని సన్నిధిలో తన వ్యక్తిగత విషయం గురించి మాత్రమే కాక తన దేశం గురించి, వాగ్దానం చేయబడిన ప్రజలందరి గురించి కూడా ఈ కీర్తనలో విన్నవించుకుంటా ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ దేశానికి ఎంతోమంది శత్రువులు ఉన్నారండి. ఇజ్రాయేల్ దేశాన్ని ఎప్పుడు మింగేయాలా అని శత్రువులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా శత్రువులు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇజ్రాయేల్ దేశాన్ని, యూదులను సంహరించటానికి, తుడిచిపెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేశారు కూడా. ఇజ్రాయేల్ దేశం ప్రపంచ పట్టణంలో లేకుండా తుడిచిపెట్టారు శత్రువులు. అయినప్పటికీ దేవుడు మరలా యూదులందరినీ సమకూర్చి మరలా ఒక దేశముగా నిలబెట్టి ఈరోజు ఒక బలమైన ప్రపంచ దేశంలో బలమైన దేశముగా ఈరోజు ఇజ్రాయేల్ దేశం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది దేవుడు తన ప్రజలను, తన దేశమును, తన వారిని ఎంతగా కాపాడుతూ ఉన్నాడో, ఎంతగా సంరక్షిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతోంది. హల్లెలూయా. భక్తుడైన ఆసాపు దేవుని సన్నిధిలో విన్నవించుకుంటా ఉన్నాడు. దేవా ఊరకుండకుము అని వేడుకుంటా ఉన్నాడు. అంటే నిజమే, దేవుడు ఊరుకుండే దేవుడైతే కాదు, కానీ ఆ పదము, ఆ భావము మనం అర్థం చేసుకోవచ్చు. దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయ్యా ఇంకా నువ్వు ఊరకుండకము అంటే ఇంకా నువ్వు ఆలస్యం చేయకము. సో కొన్ని మూర్ఖముగా వేసే ప్రశ్నలు ఉన్నాయి, బలపడటానికి వేసే ప్రశ్నలు ఉన్నాయి. అదే విధముగా ఇక్కడైతే భక్తుడు అయ్యా ఊరకుండకము అనే వేడుకుంటా ఉన్నాడనమాట. అంటే మన దేవుడు ఊరుకుండే దేవుడు కాదు, కానీ ఆ పరిస్థితిని బట్టి భక్తుడు అయ్యా ఇంకా నీవు ఆలస్యం చేయొద్దు, ఇంకా నీవు ఊరకుండకము. అయ్యా ఇదిగో ఈ రీతిగా వారు మరి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ రీతిగా కుయుక్తి పన్నుతూ ఉన్నారు, ప్రజలను నాశనం చేయడానికి చేస్తూ ఉన్నారు. అక్కడేం చేస్తూ ఉన్నారంట, ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు అంటూ ఉన్నాడు. అసలు ఇజ్రాయేల్ అనే పేరే లేకుండా ఈ జనాలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే శత్రువు సంహరించేద్దాము అనుకుంటా ఉన్నాడు. ఇది శత్రువు ప్లాన్. ఇజ్రాయేలు అనగా ఒక వాగ్దానంతో కూడిన నామం, ఒక నిబంధనతో కూడిన నామం. అది ఒక వ్యక్తికి పెట్టినప్పటికి కూడా అది దేశాన్నంతటిని కూడా సూచిస్తూ ఉన్నది. ఆమేన్. సో ఈరోజు మనమందరము కూడా నిజమైన యెరూషలేముగా పిలువబడుతూ ఉన్నాం, నిజముగా దేవునికి ప్రియులముగా పిలువబడుతూ ఉన్నాం. అయితే శత్రువు ఆలోచన ఏంటి? ఆనాడు ఇజ్రాయేల్ వారి పట్ల శత్రువులు ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటి? అల్లరి చేయుచున్నారు. ఈ మాటలు చూడండి. నీ శత్రువులు, నిన్ను ద్వేషించువారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పండుచున్నారు, నీ మరుగుజొచ్చిన. సో ఇలాగా అంటే
భక్తుడు అన్నిటిని, ప్రజల్నే కానీ దేశాన్నే కానీ సమస్తమును కూడా ఇది నీకు సంబంధించింది, వీరు నీవారు, అవునా, వీరిని పాడు చేసే వారికి దేవుడు అంటే ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? ఒక మాట, నీ శత్రువులు ఏమైపోతారో తెలుసా? దేవునికి శత్రువులు అయిపోతారు. నేను ఇబ్బంది పెట్టేవారు దేవునికి శత్రువులు అయిపోతారు. సంఘాన్ని హింసించేవారు దేవునికి ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. సో అందుకనే ఇక్కడ నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. ఎందుకు దేవుడి శత్రువులు వీరు అయిపోయారండి అంటే, నిన్ను ద్వేషిస్తున్నారు వాళ్ళు, నీ ప్రజల్ని హింసపెడతా ఉన్నారు, నీ ప్రజల పట్ల, నీ దేశం పట్ల వారు కపటోపాయములు చేస్తూ ఉన్నారు. వారు ఇదిగో ఈ జన సమూహం ఉండకూడదని చెప్పేసి తుడిచిపెట్టడానికి వారు కుయుక్తి పడుతూ ఉన్నారు. ఇంకా ఒక మాట పడింది, వారు అంట తల ఎత్తి ఉన్నారంట. శత్రువు అంటే ఏం చేసి ఉన్నాడంట? తల ఎత్తి ఉన్నాడంట. సో ఇలాగా శత్రువు ఇలాగా మరి ఎంతో రోషముతో వాడు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అయ్యా నువ్వు ఊరకుండుకుము, వాడు మింగేయటానికి దగ్గరకు వస్తూ ఉన్నాడు, నువ్వు ఊరకుండుకుము, దయచేసి మా అందరికీ సహాయం చెయ్యయ్యా అని చెప్పేసి ఆసాపు భక్తుడు ఇక్కడ వేడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకండి అంటే, ఎన్ని విధాలుగా శత్రువు పన్నాగాలు పన్నినా, కపటోపాయాలు చేసినా, కుయుక్తులు చేసినా కూడా మన దేవుడుకున్న గొప్ప నామం రక్షకుడు, ఆయన రక్షించువాడు. హల్లెలూయా. ఒకసారి కీర్తనలో 2 చూడండి. భూరాజులందరూ ఏం చేస్తూ ఉన్నారంట? 2వ కీర్తన భూరాజులందరూ 1వ వచనం నుంచి చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశ్యములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. విరోధముగా నిలబడుచున్నారంటే ఎవరికంటే దేవునికి, తన ప్రజలకి, అవును, తన అభిషక్తునికి విరోధముగా నిలబడతా ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపహసించుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎంతమందన్నా ఉండని, ఎన్ని రకాలమైన కపటోపాయాలన్న చేయని, నీవు యేసు రక్తం చేత కొనబడి రక్షించబడి ఉన్నావు అంటే దేవుడు నీ బాధ్యత తీసుకుంటాడు. నీ బాధ్యత ఎవరిది? దేవుడిది. నీ కుటుంబ బాధ్యత ఎవరిది? దేవుడిది అయిపోయింది. ఎందుకండి అంటే, నువ్వు ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యతగా కునుకక నిద్రపోక దేవుడు నిన్ను కంటి పాప వలె కాయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఏకీభవించినా, ఎన్ని విధాలుగా వాళ్ళు ప్లాన్ చేసినా, ఆకాశమందు ఆసీనుడైన దేవుడంట ఏం చేస్తున్నాడండి? ఆమేన్. ఆయన నవ్వుతూ ఉన్నాడంట. ఆయన నవ్వుతూ ఉన్నాడు. వీరు నన్ను ఏం చేయగలుగుతారు? నా బిడ్డల్ని ఏం చేయగలుగుతారు? హల్లెలూయా. చూడండి, అందుకే మరలా 83 వస్తే, 83వ వచనం వస్తే, జనముగా ఉండకుండా వారిని సంహరించుతము రండని చెప్పుకొనుచున్నారు. 5 ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఏక మనసుతో, సేమ్ మనకి 2వ వచనంలో ఏ మాటలైతే కనబడతా ఉన్నాయో, ఏలికలంట ఏకీభవించి పన్నాగాలు పన్నుతా ఉన్నారంట. వీరు కూడా ఏం చేస్తున్నారు? ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఏమండి, నాకు ఏక మనసు అనే మాట నాకు బాగా ఇష్టం. అందరూ అనండి ఒకసారి, ఏక మనసు. ఎంతమందికి ఇష్టం ఏక మనసు? ఎవరికి ఉందంటే ఏక మనసు? ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నాయంట? ప్లాన్ చేస్తా ఉన్నాయంట. ఇక్కడ చూస్తే ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారంటే ఎవరు? వీళ్ళు శత్రువులు.
శత్రువులు ఏక మనసు కలిగి వారు ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఎలాగైనా సరే వీరిని పట్టుకోవాలనో, వీరిని కొలదీయాలనో, వీరిని చెరిపివేయాలనో వారు ఏక మనసు కలిగి ఉన్నారు. ఏమంటే శత్రువుకి అంత ఏక మనసు ఉంటే సంఘానికి ఇంకెంత ఏక మనసు ఉండాలి, కుటుంబానికి ఇంకెంత ఏక మనసు ఉండాలి. హల్లెలూయా. ఏక మనసు, ఏకాత్మ, ఒక భావము కలిగి ఉండటం అనేది నిజంగా గొప్ప బలము, గొప్ప ప్రత్యక్షత. ఆమేన్. సో ఈరోజు మనం ఏక మనసు అంటే క్రీస్తు మనసుని కలిగిన వారం అందరం. అంటే క్రీస్తు వాక్యములో ఏం చెప్తా ఉందో ఆ రీతిగా మనం ఆలోచన చేసే వారంగా ఉండాలి. ఇది క్రీస్తు మనసు అనగా దేవుని వాక్యాన్ని మనం సరిచూచుతూ మనం ఆ రీతిగా నడిచే వారముగా ఉండాలి. అప్పుడు అది ఏక మనసుగా చేయబడతా ఉంది. ఆమేన్. సో ఒకరిది ఒక దారి, ఇంకొకరిది ఇంకొక దారి, అలా ఉండకూడదు. అందుకే శత్రువు అయితేనేమో వాడు ఏక మనసు కలిగి సంఘాన్ని ఎలాగ హింసించాలని వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడంట. కానీ ఒక ఉజ్జీవం రగలాలి, సంఘంలో కూడా ఏక మనసు రావాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్తామా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏక మనసు ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఢిల్లీలో కనబడతా ఉంది ఏక మనసు. ఢిల్లీ దేశమంతా దద్దరిల్లుతూ ఉంది. యూత్ అందరూ ఒక్క మాట మీదకి వచ్చారు. వారందరూ ఏక మనసు కలిగి అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు. రాజ్యం కదులుతూ ఉంది. ఏక మనసులో ఉన్న శక్తి అలాంటిది. సంఘము ఏక మనసు కలిగి ఉంటే పరలోకం కదిల్చబడటం మాత్రమే కాదు, కానీ చీకటి రాజ్యములు వణికిపోతాయి. సంఘము, కుటుంబాలు ఏక మనసు కలిగి ఉంటే చీకటి సాతాను తంత్రాలు మన ఎదుట నేరవండి. అందుకైనా 2-3 కూడి ఉన్న చోట ఎవరుంటా అన్నారండి? అంటే 2-3కి ఏముండాలి? ఉన్న 3కి 3 ఆలోచనలు ఉంటే ఆయన వస్తాడా? ఉన్న 3కి ఒక్క ఆలోచన ఉంటే ఆయన వస్తా అంటున్నాడు. అంటే సంఘంలో ఒక్క ఆలోచన, ఒక్క పునాది, ఒక్క వాక్యం, ఒక్క ఆత్మ, ఒక్క బోధ, ఇది ఎప్పుడైతే ఉంటుందో, ఒక్క శరీరముగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. సాతాను నిలవనేరడు. ఆమేన్. సో అందుకనే ఏక మనసు కొరకు ప్రార్థన చేయాలి. అది కుటుంబంలోనే కానీ, సంఘంలోనే కానీ, సంఘాల మధ్య కానీ ఏక మనసు కలిగి ఉండటం కొరకు మరింతగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చూడండి అమ్మా, వారు ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. చూడండి, ఇక్కడ నుండి 6వ వచనం నుండి మనం చూస్తే ఒకసారి చదవండి. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఎంతండి? 6-8 మీరు చూస్తే 10 మంది శత్రువుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. 10 మంది శత్రువులు. ఈ చివరి 9వ అష్షూరు దేశస్థులకి లోతు వంశస్థులు సహాయం చేస్తూ ఉన్నారంట. సో మొత్తం చూస్తే 10 మంది అన్నమాట. అంటే 10 దేశాల వారు, 10 కంట్రీస్, 10 దేశాలు ఒక చిన్న ఇజ్రాయిల్ దేశం మీద తిరుగుబాటు చేయటానికి ఏక మనసు కలిగి, 10 దేశాల వారు ఏక మనసు కలిగి ఎలాగ తుడిచిపెట్టాలా అని కపటోపాయంలో చేస్తూ ఉన్నారు. అందుకే ఇజ్రాయిలు అజాత శత్రువు కాదు, శత్రువు లేనివాడు, శత్రువు పొట్టనివాడు అజాత శత్రువు అంట. ఎస్. కానీ విశ్వాసులకి, నువ్వు నిజంగా విశ్వాసం మీద నిలబడితే నీకెంతమంది శత్రువులు పుడతారో. నిజం. ఇజ్రాయెల్ దేశం దేవుని చేత ప్రత్యేకించబడిన దేశం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేశం, దేవుని చేత పిలువబడిన దేశం,
నిబంధన కలిగిన దేశం, వాగ్దాన భూమి అని పిలువబడతా ఉంది. ఆ దేశానికి చుట్టూ చూడండి 10 మంది దేశాలు, 10 రాజులు కలిసి 10 మంది వారు కుయుక్తి పడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని, ఈ ఇజ్రాయెల్ నామాన్ని అసలు లేకుండా ఈ జనాలందరినీ కూడా తుడిచిపెట్టాలని ఏక మనసు కలిగే ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజానికి విషయం ఏంటి తెలుసా అండి? ఈ 10 మంది ఒకరికొకరు కొట్టుకునేవారే. ఈ 10 మంది ఒకరికొకరు యుద్ధం చేసుకునేవారే. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ ఏక మనసు అయ్యారు. నిజానికి 83వ కీర్తన ఇట్స్ ఎ ప్రాఫిటిక్ సామ్ అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు ప్రాఫిటిక్ సామ్ అండి అంటే, ఇది అంచె దినములలో ఇజ్రాయెల్ దేశానికి కలగబోయే దాన్ని ముందుగా ఆసాపు ప్రవచించి రాసిన కీర్తన అని చెప్పేసి చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకని కొద్ది సంవత్సరాల కింద, జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇజ్రాయెల్లో ఏం జరిగింది మనందరికీ తెలుసు. హామాస్ వారు వచ్చి ఆ పండుగ సమయంలో యూదుల్ని చంపేసి వారిని చెరలోనికి తీసుకుపోయిన విషయమే. కానీ దాని తర్వాత ఇజ్రాయెల్ దేశం ఏ దేశాల మీద ఎంతగా విరుచుకుపడ్డది. ఎందుకు విరుచుకుపడ్డది అండి అంటే, ఆయా దేశాలన్నీ చేసిన ప్లాన్ అని సంగతి ఆ ఇజ్రాయెల్ దేశానికి తెలుసు కాబట్టి ఆయా దేశాల మీద విరుచుకుపడ్డది. అవన్నీ కూడా ఏక మనసుతో ఇజ్రాయెల్ని ఏదో చేయటానికి పన్నాగం. ఎందుకని ఎప్పుడు కూడా ఈ దేశాలతో అన్నమాట ఇజ్రాయెల్ దేశానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. అందుకే ఐరన్ డోమ్ లాంటి వెపన్స్ని క్రియేట్ చేయటమే కానీ ఒక బలమైన ఆయుధాన్ని ఏర్పాటు చేసుకుంది ఇజ్రాయెల్ దేశం. ఎందుకు? ఇన్ని దేశాల మధ్య ఇజ్రాయెల్ వారు అంత ప్రశాంతంగా నిద్రపోతున్నారన్న, ఇన్ని శత్రు దేశాల మధ్య ఇజ్రాయెల్ వారు అంతగా వృద్ధి నొందుతున్నారు అన్న వారి దగ్గర కనబడని బలమైతే ఒకటి పని చేస్తూ ఉన్నది. అదే దేవుడు. ఆమేన్. దాని తర్వాత దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి వారు సృష్టించుకున్నటువంటి వెపన్స్, ఆయుధ సంపత్తి చుట్టూ ఉన్న దేశాల్ని కూడా భయపెట్టి వణికిపోయేలాగా చేయగలుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనం చదివిన 10 దేశాల వారు ఏక మనసు కలిగి వారు కొట్టుకోవాల్సింది అయినప్పటికీ కూడా వీరు ఏక మనసు కలిగి ఏం చేస్తూ ఉన్నారండి అంటే, ఏం చేస్తూ ఉన్నారు? ఇజ్రాయెల్ మీద పన్నాగములు పన్నుతూ ఉన్నారు. రైట్. ఇదంతా భౌతికంగా మనకి కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. రీసెంట్గా యుద్ధం జరిగింది కాబట్టి, రీసెంట్గా మనం ఇవన్నీ చూసి ఉన్నాము కాబట్టి, అవునా, ఇవన్నీ కూడా మన కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఇన్ ద సేమ్ వే అలాగనే భౌతికంగా మనం ఎలాగైతే చూస్తూ ఉన్నామో ఆత్మీయ ప్రపంచంలో కూడా, ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామా? ఆత్మీయ ప్రపంచంలో కూడా నీ చుట్టూ 10 దేశాల లాంటి శత్రువులు ఏక మనసుగా చేరి వారు నిన్ను ఎలాగైనా సరే కూలదీయాలని, నిన్ను ఎలాగైనా సరే పాడు చేయాలని, నిన్ను ఎలాగైనా సరే నీ దగ్గర నుంచి దొంగలించాలని వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అందుకే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే మన యుద్ధము శరీరంతో కాదు కానీ అంధకార సంబంధమైన ఆ లోకనాథులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ మన యుద్ధము అయి ఉన్నది. సో 10 కంట్రీస్ ఎలాగైతే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉన్నదో, ఈరోజు 10 బాధలు ఒకేసారి నీ మీదకి వస్తున్నట్లు ఉండొచ్చేమో. ఒక రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక రకమైన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక పక్కన అవునా ఎక్కడి నుంచో ఆ సమస్య వచ్చి నీ నెత్తి మీద పడటం, ఒక పక్కన ప్రార్థనలేమి, ఒక పక్కన రకరకాల ఆలోచన, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు నాకు ఇవన్నీ ఏంటి? 10 మంది శత్రువులు ఒకేసారి ఒక విశ్వాసిని అటాక్ చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు ఏక మనసు కలిగి. మరి ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఎలాగుంది? నిద్రపోతుందండి? ఇజ్రాయెల్ దేశం మెలకుగా ఉండి దివారాత్రములు దేశాన్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తే మనం దీన్ని ఎలాగ తీసుకోవాలి? మెలకువ కలిగి ఉండి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయుడి అంటా ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేయాలో కూడా మనకి ఎఫెసీ పత్రికలో రాయబడింది. సర్వాంగ కవచములను తొడుగుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకొని, అవునా,
ఇలాగ ఈ సర్వాంగ కవచములను నువ్వు తొడుగుకొని, దేవుని యొక్క సర్వాంగ కవచములు తొడుక్కొని నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి. అదే ఇజ్రాయెల్ దేశం నిద్రపోతున్న దేశం అయితే ఇప్పుడు ఉంటుందా? ఇంత ఒత్తిడిలో అది నిలవగలుగుతుందా? లేదు. ఒకసారి తుడిచిపెట్టబడింది, మళ్ళా సమకూర్చబడింది, ఇప్పుడు బలమైన దేశంగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే నాశనము చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ అది నిద్రపోతున్న దేశముగా లేదు, కానీ మెలకువగలిగే కాపాడుకుంటున్న దేశముగా ఉన్నది. ఈరోజు మనము కూడా ఆత్మీయంగా అలాగనే చూడాలి, సంఘము అలాగనే చూడాలి. ఈరోజు మనము కూడా ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. శ్రమలు రావా అంటే రావచ్చు, కానీ నువ్వు ఎలా ఉండాలండి అంటే ఒక సైనికుడు వలె ఉండాలి, విశ్వాస వీరుడు వలె ఉండాలి, ప్రార్థనలో పోరాడేవాడుగా ఉండాలి. అప్పుడు ఏ ఆయుధము కూడా నీ మీద వర్ధిల్లదు. అందుకే ఆయుధం రూపించబడచ్చు, కానీ అది నీ మీద వర్ధిల్లదు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అది మన మీద వర్ధిల్లటానికి వీలు లేదు. నమ్మిన వారు ఆమె చెప్దామా? ఆమేన్. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. 6-8 వరకు ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా ఏకమనసు కలిగి ఆలోచన చేస్తూ ఉన్నారో మనకి రాయబడింది. 9వ వచనం నుంచి చూడండి, భక్తుడు ఎలాగ ఆలోచన చేస్తూ రాస్తూ ఉన్నాడో. మిద్యానునకు నీవు చేసినట్లు, మిద్యానులకు నీవు చేసినట్లు, కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయము. జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. రైట్. ఇక్కడ 9 నుంచి 11 వచనాలు, 83వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే, భక్తుడు గతములో జరిగించిన విజయాలను, గతములో దేవుడు ఏ రీతిగా తన ప్రజలకు విజయాలు ఇచ్చాడో వాటిని జ్ఞాపకం తెస్తూ, అయ్యా నువ్వు వారికి అలాగా చేశావు కదా, వీరికి కూడా అలాగ చెయ్యి అని చెప్పేసి భక్తుడు ఇక్కడ వాటిని జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మన ప్రార్థనకి చాలా బలాన్ని సమకూరుస్తుందండి. బైబిల్లో జరిగిన అద్భుతాలే కానీ, ఇజ్రాయేల్ వారి జీవితంలో జరిగిన కార్యాలే కానీ, విజయాలే కానీ, మేబీ నీ లైఫ్లో గత కాలంలో జరిగిన కార్యాలే కానీ జ్ఞాపకం తెచ్చుకొని ప్రస్తుత సమస్యను బట్టి ఎత్తి నువ్వు ప్రార్థన చేయడం అది చాలా దీవెనకరం. అలా భక్తులు చేస్తూ వచ్చారు. సో ఇక్కడ ఏం పలుకుతూ ఉన్నాడు, ఎవరెవరిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాడు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మిద్యానుకు ఈ 9 నుంచి 11 వచనాలలో మనం చూస్తే ఈ శత్రువుల పేరులో మనం వీటిని గమనిస్తే ఇవన్నీ కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగినవి, జడ్జెస్ కాలంలో జరిగినవి. న్యాయాధిపతుల కాలం అంటే వాళ్ళకంటూ ఒక రాజు లేడు. ఇజ్రాయెల్ వారికి రాజు లేనటువంటి కాలం. దాని తర్వాత రాజులు వచ్చారు, సౌలు రాజు, దావీదు రాజు తర్వాత వచ్చారు. రాజులు లేని కాలమున న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు, శత్రువు చేతికి అనేక మార్లు ఇజ్రాయెల్ వారు పట్టబడినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు దేవుడు మిద్యానుకు నువ్వు చేసినట్లు, అయ్యా మళ్ళీ కీషోను ఏటి యొద్ద నీవు సిసేరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయము. కింద ఇంకో రాజుల పేర్లు కనబడుతున్నాయి కదా, ఓరేబు, జేయేబు, వీరందరూ కూడా ఎవరండి అంటే మిద్యాను రాజులే అన్నమాట. చాలా బలమైన రాజులు వీళ్ళు. ఎందుకంటే మిద్యాను యొక్క సైన్యము ఎలాగుండేదండి అంటే సముద్ర తీరానికి వస్తే ఒక ఇసుక రేణు వలె కనబడేవారు, అలాగ ఉండేవాళ్ళు అన్నమాట సైన్యం. వాళ్ళ రాజులు కూడా అనేక మంది ఉండేవాళ్ళు. ఆ రాజులు కూడా చాలా బలవంతులుగా ఉండేవాళ్ళు. సరే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానండి అంటే మిద్యానీనే కానీ ఆ రాజులందరినే కానీ ఓడించింది ఎంతమంది? 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను టైంలో గిద్యోనుని దేవుడు నిలబెట్టుకొని అనేక మంది వచ్చారు, కానీ దేవుడు 300 మందితో ఆ మిద్యానుల సైన్యాన్ని అంతటిని కూడా హతమార్చి ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. కొండలను, దివిటీలను, బూరలను వారి చేత పట్టుకొని ఆ శత్రువులు భయపడేలాగా, లయమైపోయేలాగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మిద్యానీలు అన్నాడు. ఆ వచనం ఒకసారి చదవండి అమ్మా. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబేనునకును చేసినట్లు వారికిని చేయుము. సిసెరాకును ఎవరు చంపారు? ఈ సిసెరాను ఒక స్త్రీ ఈ యొక్క బలమైన ఈ రాజుని చంపటానికి దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? ఏ కాలం? దెబోరా కాలములో. అవునా? సో అంటే దేవుడు కొద్ది మందితో ఇంత బలమైన రాజుల్ని ఓడించి పడేశాడు. కొద్ది మందితో, బలహీనమైన ఘటమైన స్త్రీలతో దేవుడు గొప్ప గొప్ప రాజుల్ని హతమార్చాడు. సో ఇవన్నీ ఎవరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు? భక్తుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆమేన్. అయ్యా, ఇంత గొప్ప కార్యం చేశావు కదా, ఇంత బలమైన కార్యాలు చేశావు కదా, ఒక స్త్రీతో గొప్ప రాజుల్ని లయపరిచావు, ఒక 300 మందితో మిద్యాను రాజులందరినీ హతమార్చావు, అయ్యా వీరిని కూడా సంహరించు అని చెప్పేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని బలము ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని బలాతిశయంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆమేన్. అందుకే గడిచిన ఆదివారం మనం ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాటని పదే పలుకున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా అనుకుంటా. మనలో తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తెలుసుకొనవలనని మన మనోనేత్రాల వెలిగింపు కొరకు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలని. ఒక్క గిద్యోను, భయపడి దాక్కున్న కనిష్ఠుడైన ఒక్క గిద్యోన్ని దేవుడు ఎంచుకొని 300 మందితో కొన్ని లక్షల మంది సైన్యాన్ని వెళ్ళగొట్టించేలాగా దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. నువ్వు ఎలాంటి భీకరమైన కార్యాలు చేశావో, ఎలాగ కొద్ది మందితో గొప్ప రాజుల్ని ఎలాగైతే ఓడించి ఉన్నావో, అయ్యా అలాగా ఈ సకల రాజులకు కూడా చెయ్యి అని చెప్పేసి భక్తుడు దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. చదవండమ్మా. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. ఈ మాట చూడండి, ఇంగ్లీష్లో కూడా ఓపెన్ చేయండి. ఏమనుకుంటా ఉన్నారండి అంటే, ఈ శత్రువులు దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుము అని వారు చెప్పుకొనుచున్నారంట. ఏమనుకుంటున్నారంట? దేవుని నివాస స్థలములను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆక్రమించేసుకుందాం. ఈరోజు దేవుని నివాస స్థలం ఎవరు? మనమే దేవుని నివాస స్థలం. అయితే శత్రు పన్నాగం ఏంటి? దేవుని నివాస స్థలమైన నిన్ను ఆక్రమించుకోవటానికి శత్రువు ఏం చేస్తున్నాడు? ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంట. ఎలాగ ప్లాన్ చేస్తూ ఉంటాడు? దాన్నంతా చెప్పడానికి సమయం సరిపోదు, మీరే ఆలోచన చేయండి. ఎలాగ ప్లాన్ చేస్తూ ఉన్నాడు? శత్రువు దేవుని స్థలాన్ని, దేవుని నివాస స్థలమును ఆక్రమించుకోవడానికి ఎలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు? ఇంగ్లీష్లో ముందు ఒకసారి చదవండి. Let us possess for ourselves the pastures of God. దాన్ని తెలుగులో ఒకసారి అనువదించు. పచ్చిక, దేవుని యొక్క పచ్చిక. ఏమనుంది తెలుసా అండి? దేవుని యొక్క పచ్చిక బయళ్ళను ఆక్రమించుకుందాము రండి అని శత్రువు పన్నాగ పన్నుతా ఉన్నాడు. అంటే ట్రాన్స్లేషన్లో మనకు కొంచెం డిఫరెన్స్ కనిపించవచ్చు, కానీ అందులో ఆ ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి ప్రత్యక్షతను మనం అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఇక్కడ తెలుగులోనేమో ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఏంటి? దేవుని నివాస స్థలములను ఆక్రమించుకుందాము రండి అని ఎవరంటున్నారు? శత్రువు చెప్తూ ఉన్నారు. సో ఇంకా మెనీ ట్రాన్స్లేషన్స్లో, ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్ ఎలా పెట్టారండి అంటే, దేవుని నివాస స్థలము అనే పేరు దగ్గర దేవుని యొక్క పచ్చిక బయలు అని రాయబడ్డాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, ఆయన నన్ను ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడంట?
గ్రీన్ ప్యాస్చర్స్ దగ్గరికి దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. రైట్, ఆ గ్రీన్ ప్యాస్చర్స్ని ఎవరు ఆక్రమించుకుందాం అనుకుంటున్నారు చెప్పండి గట్టిగా? ఎవరు? మిద్యానీలు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇజ్రాయెల్లో పంట వేసిగా పంట చేతికి వచ్చే టయానికి మిద్యానీలో ఏం చేసేవాళ్ళండి అంటే పంటను దోచుకొని పోయేవాళ్ళు. అందుకే గిద్యోను మనకి కనబడతాడు ఏంటి? గానుగ చేయటం గోధుమలు దుళ్ళగొడతా ఉంటాడు. ఎందుకు? ఆహారాన్ని వారు కాపాడుకుంటున్నారు. ఆహారం లేకుండా చేసే పని ఎవరిది? శత్రువుది. ఆహారం దొరకకుండా చేసే పని ఎవరిది? శత్రువుది. ఏ ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఈ పచ్చిక బయలును ఆక్రమించుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడు? ఈ పచ్చిక లేకుండా శత్రువు అంటే ఎంతమంది శత్రువులు? 10 మంది శత్రువులు వారి గ్రీన్ ప్యాస్చర్స్ని ఆక్రమించుకుందాం పదండి అంటా ఉన్నారు. అసలు ఎడారి దేశంలో పంటలు పండడమే అంటే అద్భుతం. దేవుడు ఆ కార్యం జరిగించాడు. అదంతా కూడా ఇజ్రాయెల్ దేశం అంటేనే ఆ చుట్టూ ఉన్న ఆ కంట్రీస్ అన్నీ కూడా ఎడారి దేశంలో. కానీ ఆయా దేశాల్లోనే దేవుడు ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ వచ్చి ఉన్నాడో. అవునా? కానాను దేశం అంటేనే పేరేంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. వారి పండ్లు గెలలు అంట 2 మోసేవాళ్ళు అంట. 2 మోసేవాళ్ళు. ఉదాహరణకి ఒక ద్రాక్ష గెల ఉందనుకో, మనం దాన్ని ఎట్ట పట్టుకుంటాం? 2 ఫింగర్స్ ఇట్లా పట్టుకుంటాం. కానీ వాళ్ళు ఒక ద్రాక్ష గెలను ఒక కాడి మధ్యలో పెట్టి అటొక్కలు ఇటొక్కలు మోస్తూ వచ్చేవాళ్ళంట. అంత బహుగా పంట పండేదంట. అటువంటి ఫలాలు ఇచ్చేయంట కానాను దేశంలో. సో దేవుడు మనకి గ్రీన్ ప్యాస్చర్స్, ఒక మంచి ఆహారాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే శత్రువు ఆ మంచి ఆహారాన్ని ఆక్రమించాలని చూస్తూ ఉన్నాడు. వాక్యం ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. అవునా? దేవుడు ఎక్కడుంటాడో అదే నివాస స్థలముగా మనకి మారిపోయింది. ఈరోజు దేవుడు ఎక్కడుండాలి? మనలో ఉండాలి. అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్లు. అప్పుడు నీవు నీ దేవునికి ఒక నివాస స్థలం అయిపోతావు. సో ఇక్కడ శత్రువు ఏం పన్నుతున్నాడు? దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందుము అని వారు చెప్పుకొనుచున్నారు. వారి ప్లాన్ ఏంటి? ఆ నివాస స్థలాన్ని దోచుకుందాం. అవునా? వారి హృదయాలను దోచుకుందాం, వారి మనసులను దోచుకుందాం, వారిలో వాక్యం లేకుండా చేద్దాం, వారు ఎండిపోయేలాగా చేద్దాం, వారిని తిరిగి ఎడారిగా మారుద్దాం. ఇది శత్రువు ప్లాన్. కానీ దేవుడి ప్లాన్ ఏంటంటే, దేవుడు నిన్ను నీటి కాలువను యొరన నాటి ఫలించే చెట్టుగా ఎదిగించాలని దేవుడు మన పట్ల ఆ ప్లాన్ కలిగి ఉన్నాడు. మన ఆకు పచ్చగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా చూడండి 13వ వచనం. నా దేవా సుడి తిరుగు ఎలాగ జడ్జిమెంట్ రావాలో భక్తుడు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. అయ్యా ఇలాగా శత్రువులందరినీ నాశనం చేయని చెప్పేసి భక్తుడు ఇక్కడ విన్నవించుకుంటా ఉన్నాడు. నిజంగా ఇజ్రాయెల్ వారిని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు స్టిల్ ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ వారిని దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. శత్రువుని లయపరుస్తూ వస్తూ ఉన్నాడు. సో అలాగనే దేవుడు ఈరోజు మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి అంటే, భౌతికంగా ఇజ్రాయెల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇజ్రాయెల్ని కాపాడే దేవుణ్ణి కూడా మనము గ్రహించగలుగుతున్నాం. అలాగనే సంఘాన్ని కూడా దేవుడు సంరక్షించగలుగుతాడు. సంఘాన్ని హింసించే శత్రుల్ని సైతం కూడా దేవుడు ఇలాగా నాశనము చేయగలుగుతాడు. ఆమేన్. సో నీ మీదకి వస్తున్న శత్రువులు, నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువులు, నీ నుంచి దోచుకునే శత్రువులు, నీ నుంచి దొంగలించే శత్రువు, నిన్ను నాశనం చేయాలని చూసే శత్రువులు, అది ఎంతమందైనా కానీ ఈ దేవుడు ఒక్కడు నీ పక్షముగా ఉంటే, ఈ దేవుడికి నీవు నివాస స్థలముగా ఉంటే, నీ దేవుడు నిన్ను అద్భుతమైన విజయములోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆమేన్.